హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మురళీకృష్ణ ఫ్రమ్ మురళీస్ గ్యారేజ్. అండ్ మనము లాస్ట్ సెషన్లో ఈఐఎస్ అనే సబ్జెక్ట్లోని ఫస్ట్ చాప్టర్ ఆటోమేటెడ్ బిజినెస్ ప్రాసెసెస్ విషయాన్ని స్టార్ట్ చేసామన్నమాట, డిస్కస్ చేయడం. అండ్ దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ గురించి డిస్కస్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ద సెకండ్ మెయిన్ పార్ట్ వచ్చేసరికి అందరూ ఇక్కడే ఈ పార్ట్లోనే చాలా కన్ఫ్యూజన్ అండ్ బర్డెన్ ఫీల్ అవుతూ ఉంటారు. చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటారు. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, యూ కెన్ రాకెట్ ఇన్ ద ఎగ్జామ్. సో ఆ టాపిక్ ఏంటంటే రిస్క్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్, దాని తర్వాత దానికి రిలేటెడ్ కంట్రోల్స్ అండ్ సమ్ ఆఫ్ ద లా పార్ట్స్ అనమాట. లాకు సంబంధించింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన పార్ట్. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకో పార్ట్ ఏం చెప్పాలంటే ఫ్లో చార్ట్స్. ఈ ఫ్లో చార్ట్స్కి నేను సపరేట్ ఎక్స్ప్లెనేషన్ అన్న ఇస్తాను, లేకపోతే ఒక మంచి వీడియో అన్న రిఫర్ చేసి నా డిస్క్రిప్షన్లో నేను మీకు మెన్షన్ చేస్తాను. యూ కెన్ వాచ్ దేర్. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిస్క్ టాపిక్ ఏదైతే ఉందో, రిస్క్ అండ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్స్, ఇది మంచిగా అర్థం చేసుకుంటే అండ్ లా పార్ట్ కొంచెం ఇవి కనుక మీరు కాన్సెప్చువల్గా అండర్స్టాండ్ చేసుకుంటే కనుక, పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఈ టాపిక్స్లో మీరు ఫస్ట్ చాప్టర్లో నుంచి మంచిగా స్కోర్ చేసే ఛాన్సెస్ చాలా హెవీగా ఉంటాయి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద చాప్టర్. ఓకే, వెంటనే నేను లేట్ చేయకుండా మన ఈఐఎస్ చాప్టర్ 1 పీడిఎఫ్ని షేర్ చేస్తాను. Here we are. సో మనం నిన్నటి క్లాస్లో ఈ స్టెప్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ బీపీఏ గురించి కంప్లీట్ చేసాము. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రిస్క్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. హియర్ వి ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిస్క్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. ఆ టైటిల్లో రిస్క్ అనే పేరు ఏంటి, అసలు దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ రాశాడు చూడండి. రిస్క్ ఈజ్ ఎనీ ఈవెంట్ దట్ మే రిజల్ట్ ఇన్ సిగ్నిఫికెంట్ డీవియేషన్ ఫ్రమ్ ఎ ప్లాన్డ్ ఆబ్జెక్టివ్ రిజల్టింగ్ ఇన్ ఎన్ అన్వాంటెడ్ నెగటివ్ కాన్సిక్వెన్స్. ఇప్పుడు మనము స్ట్రైట్గా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, ఇది మనం కావాలనుకున్న అవుట్పుట్. స్ట్రైట్గా వెళ్ళడం అనేది మనకు కావాల్సిన అవుట్పుట్ అండ్ మన ఎక్స్పెక్టెడ్ పాత్ అది. బట్ మన పాత్ ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోతుంది లేదా రైట్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మనకేమవుతుంది, నెగిటివ్ అన్వాంటెడ్ అవుట్కమ్ అనేది వస్తుంది, మనకు అనవసరమైన అవుట్పుట్ అనేది వస్తుంది. అంతే కదా, మనకు అనవసరమైనది, మనకు హెల్ప్ఫుల్ కానీ అవుట్పుట్ వస్తుంది స్ట్రైట్కి వెళ్ళకుండా లెఫ్ట్ వెళ్ళడం వల్ల. అంతే కదా, నువ్వు పటాన్ చెరువు వెళ్ళాల్సింది నువ్వు ఇటు తిరిగావు అనుకో, ఏటైతే వెళ్ళిపోతావు, పటాన్ చెరువుకి అయితే వెళ్ళవు కదా. సో లైక్ వైజ్ ఇప్పుడు మనం ఏదన్నా పాత్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ పాత్లో నుంచి మనము డీవియేట్ అయిపోతున్నాం. ఆ డీవియేట్ అయిపోయే ప్రాబబిలిటీ, అంటే అట్లా డీవియేట్ అయిపోవడం వల్ల మనకు నెగటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది. సో అలా డీవియేట్ అయిపోయే ప్రాబబిలిటీనే మనం రిస్క్ అంటాం. రిస్క్ ఈజ్ ఎనీ ఈవెంట్ దట్ మే రిజల్ట్ ఇన్ సిగ్నిఫికెంట్ డీవియేషన్ ఫ్రమ్ ఎ ప్లాన్డ్ ఆబ్జెక్టివ్. ప్లాన్డ్ ఆబ్జెక్టివ్ లో నుంచి సిగ్నిఫికెంట్ డీవియేట్ అయిపోతున్నాం. సో అదన్నమాట. దాని తర్వాత మనకి టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి. సో పర్టికులర్ రిస్క్ అనేవి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మేజర్లీ ఈ రిస్క్ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి బిజినెస్ రిస్క్, తర్వాత టెక్నాలజికల్ రిస్క్, దాని తర్వాత డేటా రిలేటెడ్ రిస్క్. సో దాంట్లో మనం ఫస్ట్ పార్ట్ బిజినెస్ రిస్క్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బిజినెస్ రిస్క్ is a broad category which applies to any event or circumstance related to business goals. Businesses face all kinds of risk ranging from serious loss of profits to even bankruptcy and are discussed below. సో టోటల్ గా యాజ్ ఎ హోల్ ఆఫ్ బిజినెస్ కి, అంటే ఈ బాక్స్ బిజినెస్ అనుకోండి, ఈ బిజినెస్ చుట్టూ ఏమైతే రిస్క్ ఉంటాయో, ఈ టోటల్ బిజినెస్ కి అప్లికేబుల్ అయ్యే రిస్క్ ఏవైతే ఉంటాయో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి స్ట్రాటజిక్ రిస్క్. ఇది హై లెవెల్ రిస్క్ అన్నమాట. అంటే హై లెవెల్ స్ట్రాటజీ మేకింగ్ లోనే మన రిస్క్. నార్మల్ గా ఒక బిజినెస్ లో మనకి స్ట్రాటజీ మేకింగ్ అనేది టాప్ లెవెల్ అన్నమాట. సో ఈ స్ట్రాటజీ మేకింగ్ లోనే రిస్క్ అరైజ్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద రిస్క్ దట్ వుడ్ ప్రివెంట్ అన్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ అకంప్లిషింగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, మీటింగ్ ఇట్స్ గోల్స్. అసలు బిజినెస్ ని తన ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయకుండా ఈ రిస్క్ అనేవి అడ్డుపడతాయి అనమాట. Examples include risk related to strategy, political, economical, relationship issues with suppliers and global market conditions. సో ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది,
ఆ బిజినెస్ కి మనకి కాంపిటీటర్స్ ఉండడం వల్ల, ఒక మార్కెట్ లో కాంపిటీటర్స్ ఉండడం వల్ల ఆ బిజినెస్ తన గోల్స్ ని, తన ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఆ కాంపిటీటర్ తను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అండ్ మోర్ ఓవర్ తను రైజ్ అయిపోతున్నాడు. మనమేమో రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాం. సో ఈ కాంపిటీటర్ వల్ల మనకు రిస్కే కదా. మన బిజినెస్ అనేది అచీవ్ చేయలేకపోతున్నాం దాని ఆబ్జెక్టివ్స్ ఆర్ గోల్స్. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ రిస్క్ అన్నమాట. అందుకనే మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో దీని గురించి కొన్ని టాపిక్స్ ఉంటాయి. మనము కాంపిటీటర్ నుండి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి, మార్కెట్ ని ఎలా అనలైజ్ చేయాలి అని చెప్పి. సో దట్స్ ఆల్ ఇన్ ఎ పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ రిస్క్. ఫైనాన్షియల్ రిస్క్ ఆర్ దోస్ రిస్క్ దట్ కుడ్ రిజల్ట్ ఇన్ నెగటివ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్. అంటే ఇప్పుడు బిజినెస్ లో స్ట్రాటజిక్ మేకింగ్ ఒక పార్ట్, తర్వాత ఫైనాన్షియల్ పార్ట్ ఒక పార్ట్, అంతే కదా. సో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో మనకు వచ్చే రిస్క్ అంటే అసెట్స్ అన్ని మనకి ఫైనాన్షియల్ పార్ట్ లోనే వస్తాయి. దాని తర్వాత క్యాష్ వస్తుంది. ఇలా అన్ని మనకి ఫైనాన్షియల్ లో ఉంటాయి. సో ఫైనాన్షియల్ రిస్క్ ఆర్ దోస్ రిస్క్ దట్ కుడ్ రిజల్ట్ ఇన్ ఎ నెగటివ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్. అంటే కొన్నిసార్లు మనకి ఇలా ఫారెన్ కరెన్సీస్ అనేవి ఫ్లక్చువేటింగ్ అవుతూ ఉంటాయి. మనకు ఒకవేళ ఫారెన్ రిలేషన్షిప్ ఉన్నాయనుకోండి బిజినెస్ లో, సో మనకి ఫారెన్ రిలేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫారెన్ కరెన్సీస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకు లాస్ రావచ్చు, కొన్నిసార్లు ప్రాఫిట్ రావచ్చు. సో ప్రాఫిట్ వస్తే పర్లేదు, బట్ లాస్ వస్తే అది మనకు రిస్కే. సో ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ రిస్క్ అన్నమాట. అలా నెక్స్ట్ రెగ్యులేటరీ కంప్లయన్స్ రిస్క్. ఈ రిస్క్ ఏం చెప్తుందంటే మన బిజినెస్ కి రెగ్యులేటరీ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యొక్క రిస్క్ అన్నమాట. దానివల్ల మనకి పెనాల్టీస్ వచ్చే ఛాన్సెస్. పెనాల్టీ అంటే ఇంకా మనకు లాస్ అన్నట్టే కదా. సో దిస్ ఇంక్లూడ్స్ రిస్క్ దట్ కుడ్ ఎక్స్పోజ్ ద ఆర్గనైజేషన్ టు ఫైన్స్ అండ్ పెనాల్టీస్. ఫైన్స్ అండ్ పెనాల్టీస్ పడే రిస్క్ అన్నమాట. Examples include violation of laws or regulations governing areas such as environmental, employee health with and safety, lack of due diligence. సో ఇలా మనం ఏదన్నా వయలేట్ చేసాం అనుకోండి, ఏదన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సో అలాంటప్పుడు మనకి ఫైన్స్ అండ్ పెనాల్టీస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో ఇది ఒక రిస్క్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆపరేషనల్ రిస్క్. ఆపరేషనల్ రిస్క్ ఏంటంటే ఇంక్లూడ్ దోస్ రిస్క్ దట్ కుడ్ ప్రివెంట్ ద ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఆపరేటింగ్ ఇన్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మేనర్. ఓకే, సో బేసికల్లీ ఆపరేషనల్ రిస్క్ ఏం చెప్తుందంటే మన ఆపరేషనల్ ప్రాసెసెస్ ని మంచిగా ఎఫెక్టివ్ గా నడవనివ్వవు అనమాట. సో ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా, ఎకనామికల్ గా నడవనివ్వవు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఈ ఈఐఎస్ లో 3 E's ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆ 3 E's చాలా చోట్ల మనకు రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఆపరేషనల్ రిస్క్ ఏం చెప్తుందంటే ఆపరేషనల్ ప్రాసెసెస్ అనేవి కొన్ని ఈవెంట్స్ వల్ల, కొన్ని యాక్టివిటీస్ వల్ల మనకి ఆ ఆపరేషనల్ ప్రాసెసెస్ అనేవి మంచిగా పర్ఫామ్ అవ్వవు, అంటే ఎఫెక్టివ్ గా లేకపోతే ఎఫిషియెంట్ గా ఉండవు. సో దాన్నే మనం ఆపరేషనల్ రిస్క్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ రిస్క్ ఆఫ్ లాస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇన్అడిక్వేట్ ఆర్ ఫెయిల్డ్ ఇంటర్నల్ ప్రాసెసెస్, ఫ్రాడ్ ఆర్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ బై అన్ ఎంప్లాయ్, బిజినెస్ కంటిన్యూటీ. సో ఇవన్నీ కూడా ఈ ఈవెంట్స్ వల్ల మనకు ఆపరేషనల్ ప్రాసెసెస్ అనేవి దెబ్బతింటున్నాయి. సో ఆ ఈవెంట్స్ వచ్చే ప్రాబబిలిటీని మనము ఆపరేషనల్ రిస్క్ అంటాం, అంతే కదా. రిస్క్ అనేది మనకి డైరెక్ట్ జరుగుతుందని కన్ఫర్మ్ కాదు, బట్ ఇట్ మే హ్యాపెన్. అందుకనే నేను ప్రాబబిలిటీ గురించి మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి హజార్డ్ రిస్క్. హజార్డ్ రిస్క్ ఇంక్లూడ్ రిస్క్ దట్ ఆర్ ఇన్సూరబుల్ such as natural disasters, various insurable liabilities, impairment of physical assets, terrorism, etc. సో ఎలాంటి రిస్క్ లకి మనము ఇన్సూరెన్స్ చేయగలమో అలాంటివన్నీ కనుక మనకు హజార్డ్ రిస్క్ కిందకు వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఈ హజార్డ్ రిస్క్ కూడా న్యాచురల్ డిజాస్టర్స్ కి, లేకపోతే ఇన్సూరబుల్ లయబిలిటీస్, అంటే ఏదైనా లయబిలిటీ వచ్చింది అనుకోండి, దానికి మనం ఇన్సూరెన్స్ అప్లై చేయగలము అంటే కనుక అవన్నీ హజార్డ్ రిస్క్ కిందకి మనకు వస్తాయి అన్నమాట, కేటగిరీలోకి. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడ్యువల్ రిస్క్. సో ఇప్పుడు దాకా మనం పైన ఇన్ని టాపిక్స్ చెప్పుకున్నాము, ఇన్ని టైప్స్ ఆఫ్ రిస్క్ చెప్పుకున్నాము. అండ్ మిగిలింది ఇంకా ఏమన్నా రిస్క్ వచ్చిందంటే కనుక ఈ రెసిడ్యువల్ రిస్క్ లోకి యాడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఆ రిస్క్ వస్తూనే ఉంది అనుకోండి, ఇంకా ఆ రిస్క్ అరైజ్ అవుతూనే ఉంది అనుకోండి, దెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రెసిడ్యువల్ రిస్క్ అనమాట. సో యాక్సెప్టెన్స్ ఆఫ్ రెసిడ్యువల్ రిస్క్ అండ్ సెలెక్షన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్, ఈ రెండు మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట, అంతే. సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్, అంటే బిజినెస్ రిస్క్ లో ఉండే
పార్ట్స్ అన్నమాట. ఇవి సబ్ డివైడ్ చేయగా స్ట్రాటజిక్ రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్, రెగ్యులేటరీ రిస్క్, ఆపరేషనల్ రిస్క్, దాని తర్వాత ఇంకేముంది హజార్డ్ రిస్క్, రెసిడ్యువల్ రిస్క్ అన్నమాట. సో ఇది ఒక మంచి క్వశ్చన్ అన్నమాట. ఎయిదర్ 4 మార్క్స్ కి కానీ లేకపోతే 6 మార్క్స్ కి కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నాలజికల్ రిస్క్. టెక్నాలజికల్ రిస్క్ ఏంటంటే ఇప్పుడు మనం బిజినెస్ రిస్క్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాని గురించి ఏం చెప్పుకున్నాము, టోటల్ బిజినెస్ కి సంబంధించిన రిస్క్, బిజినెస్ లో పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ కి సంబంధించిన రిస్క్ అన్నమాట, సపరేట్ గా. బట్ టెక్నాలజికల్ రిస్క్ ఏంటంటే కనుక మనం ఇప్పుడు బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేది చేసాం. ఆటోమేషన్ చేసేటప్పుడు మనము వేరియస్ సాఫ్ట్వేర్స్, అప్లికేషన్స్, వేరియస్ టెక్నాలజీని మనం ఇన్స్టాల్ చేస్తాం మొత్తం మన ఆర్గనైజేషన్ మొత్తం. సో ఈ ఆర్గనైజేషన్ లో టెక్నాలజీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ టెక్నాలజీ నుంచి మనకు వేరియస్ రిస్క్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. సో ఆ రిస్క్లు ఏంటి అన్నది మనము ఈ టెక్నాలజికల్ రిస్క్ లో మనము తెలుసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డౌన్ టౌన్ డ్యూ టు టెక్నాలజీ ఫెయిల్యూర్. సో మనము ఎంతో ఖర్చు పెట్టి టెక్నాలజీని తెచ్చుకున్నాము, ఇన్స్టాల్ చేసాము, ఆ టెక్నాలజీ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, మన బిజినెస్ దెబ్బతింటదా? ఎందుకంటే మన బిజినెస్ ప్రాసెసెస్ రన్ అవ్వవు వితౌట్ ద టెక్నాలజీ. ఒకవేళ ఒక కంపెనీ ఉంది, ఫుల్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి, దానికి కరెంట్ సప్లై కావాలి. సో ఆ కరెంట్ సప్లై లేదనుకోండి, మీ బిజినెస్ దెబ్బతిన్నట్టే, నీకు ఆ రోజు ప్రొడక్షన్ మొత్తం ఆగిపోయినట్టే. సో అదే చెప్తున్నా, డౌన్ టౌన్ డ్యూ టు టెక్నాలజీ ఫెయిల్యూర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆర్ అబ్సాలిసెన్స్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ అనేది రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు అనుకోండి, i3 తీసుకున్నారు, నెక్స్ట్ i5 వస్తుంది, తర్వాత i7 వచ్చింది, తర్వాత i9 వచ్చింది, ఇప్పుడు మ్యాక్ బుక్ తీసుకుంటే కనుక M1 చిప్ వచ్చింది. ఇట్లా రోజు రోజుకి అప్డేట్ అవుతూనే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ పాతవన్నీ అప్డేట్ అవ్వకుండా అట్లనే వెళ్ళిపోతున్నాయి, ఇంకా దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో దానికి తగ్గట్టు అప్డేట్ అయ్యే కొద్దీ మన టెక్నాలజీ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. అదొక పెద్ద రిస్క్ అన్నమాట. అప్డేట్ చేయాలి అని చెప్పి అప్డేట్ చేస్తేనే నీకు మంచిగా టెక్నాలజీ అనేది మంచి ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది, ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అదన్నమాట మ్యాటర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మల్టిప్లిసిటీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ సిస్టమ్స్. ద టెక్నాలజీ ఆర్కిటెక్చర్ యూజ్డ్ for services could include multiple digital platforms and is quite complex. Hence, this requires a personnel to have knowledge about requisite technology skills, or the management of the technology could be outsourced to a company having the relevant skill set. సో బేసిక్లీ ఏంటంటే మన టెక్నాలజీ సిస్టమ్స్ అనేటివి ఇంత పెద్ద సాఫ్ట్వేర్ అంటే చిన్న సాఫ్ట్వేర్ ఏం కాదు, అది మనము ఆర్గనైజేషన్ లో ఇన్స్టాల్ చేసేది. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్స్ ని, టెక్నాలజీని మనం హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. ఇట్స్ వెరీ కాంప్లెక్స్ టు ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ, ఏం చేయాలన్నా కానీ, చేంజెస్ చేయాలన్నా కానీ. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి అలా చేయడం కోసం మేనేజ్మెంట్ కి, లేకపోతే ఆ పీపుల్ ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తారో సో వాళ్ళందరికీ ఒక మంచి స్కిల్ సెట్ అనేది ఉండాలి, లేకపోతే ఫుల్ నాలెడ్జ్ అన్న ఉండాలి. లేకపోతే మనము దాన్ని అవుట్ సోర్స్ చేస్తాం, అంటే ఆ పనిని వేరే వాళ్ళకి ఇచ్చి మనం అంటే ఒక సర్వీస్ హైర్ చేసుకునేలాగా అంతే. అండ్ మోర్ ఓవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్. ఒక్కొక్క టైప్ ఆఫ్ టెక్నాలజీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫెన్ గివ్స్ రైజ్ టు న్యూ టైప్స్ ఆఫ్ రిస్క్. దీస్ రిస్క్ నీడ్ టు బి మిటిగేటెడ్ బై రిలవెంట్ కంట్రోల్స్. అంతే కదా, ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ కంట్రోల్స్ అనేవి రిస్క్ అనేది అరేంజ్ చేస్తూ ఉంటది. బట్ ఆ రిస్క్ కూడా తగిన కంట్రోల్స్ అనేవి మనము ఇస్తూ ఉండాలి. సో అదన్నమాట ఈ ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రాపర్ అలైన్మెంట్ విత్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అండ్ లీగల్ ఆర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. సో టెక్నాలజీ ఇన్స్టాల్ చేసుకున్నాం కరెక్టే, ఇంప్లిమెంట్ చేసాము కరెక్టే. సో ఈ ఇంప్లిమెంట్ చేసినటివన్నీ మన బిజినెస్ ఆబ్జెక్టివ్స్ వైపే వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ అంటే బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏ పాత్లో అయితే వెళ్తున్నాయో అదే పాత్లో ఉండాలి, అంతే కదా. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మన తగిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. డిపెండెన్స్ ఆన్ వెండర్స్ డ్యూ టు అవుట్ సోర్సింగ్ ఆఫ్ ఐటీ సర్వీసెస్. సో ఏం చెప్తున్నాడంటే మనము ఈ ఐటీ సర్వీసెస్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అవన్నీ మనం మేనేజ్ చేయలేము, మన దగ్గర స్కిల్స్ లేవు, మన దగ్గర అంత హ్యూమన్ పవర్ కూడా లేదు దానికి సపరేట్ గా మేనేజ్ చేయడానికి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనము ఆ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో, ఐటీ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇలా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి, మీరు వచ్చి ఇన్స్టాల్ చేసి మాకు మొత్తం మేనేజ్ చేయండి అని చెప్పి మనం అంటాం. సో ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ అన్నమాట. సో మన దగ్గర అంత హ్యూమన్ పవర్ లేదు, మన దగ్గర అంత రిసోర్సెస్ లేకపోతే మనం ఏం చేస్తాం,
we shall depend on the vendors అన్నమాట. సో అదే చెప్తున్నాడు. వెండర్స్ తో డిపెండ్ అయితే ఏంటంటే వెండర్ రిలేటెడ్ రిస్క్, అంటే అతని తరపు నుంచి మనకు రిస్క్ అనేది వస్తూ ఉంటుంది. లైక్ ఏదో ఒకటి అగ్రిమెంట్స్ లో ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. వెండర్ రిలేటెడ్ కాన్సన్ట్రేషన్ రిస్క్ సేమ్ ఇదే పాయింట్ మళ్ళీ రిపీట్ అయినట్టు ఉంటుంది చూడండి. దేర్ మే నాట్ బి వన్ బట్ మల్టిపుల్ వెండర్స్ ప్రొవైడింగ్ డిఫరెంట్ సర్వీసెస్. సో ఓన్లీ మనము ఒక టెక్నాలజీనే కొనుక్కోము, ఒక్కొక్క వేరియస్ టెక్నాలజీస్ ని హైర్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి సీసీ కెమెరాలు ఒకరి దగ్గర నుంచి తెప్పించుకుంటాం, కంప్యూటర్స్ ఒకరి దగ్గర నుంచి తెప్పించుకుంటాం, కంప్యూటర్ లోపల ఉన్న సాఫ్ట్వేర్స్ ఒకరి దగ్గర నుంచి తెప్పించుకుంటాం, ఇంటర్నెట్ ఒకరి దగ్గర నుంచి తెప్పించుకుంటాము, అంతే కదా. సో ఇలా వేరియస్ వెండర్స్ దగ్గర నుంచి మనము అన్ని టెక్నాలజీ అండ్ మొత్తం అంతా హైర్ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే సర్వీసెస్ ని మనం తెప్పించుకుంటాం అనమాట. సో ఇలా డిఫరెంట్ వెండర్స్ అనేవి ఉన్నప్పుడు మనము హెవీగా డిపెండ్ అవుతూ ఉంటాం వాళ్ళ వెండర్స్ మీదనే. మన దగ్గర చేసేది ఏం లేదు, మన వర్క్ మనం చేసుకుంటున్నాం అంతే. బట్ డిపెండెన్సీ ఆన్ వెండర్స్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో వెండర్ రిలేటెడ్ రిస్క్ అనేటివి చాలా పెరుగుతూ వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి segregation of duties. Organization may have a highly defined organizational structure with clearly defined roles, authority and responsibility. The segregation of duties as per organization structure should be clearly mapped. This is a high risk area since any SOD conflicts can be a potential vulnerability for fraudulent activities. Simple ga cheppalante ee example dwara cheppochu. For example, if a single employee can initiate, authorize and disperse a loan, the possibility of misuse cannot be ignored. సో మనము డ్యూటీస్ అనేటివి ఒక మేనేజ్మెంట్ లో డ్యూటీస్ అనేటివి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. లైక్ అన్ని పనులు నేనే ఒక్కడనే చేయగలను అనుకున్నాను అనుకోండి, నా దగ్గరే పవర్ ఎక్కువ ఉంది అనుకోండి, నేను ఏముంది ఒక పర్టికులర్ లోన్ డిస్బర్స్మెంట్ చేసే మేనేజర్ని నేను. సో అన్ని పనులు నేను చేయగలను, నా పవర్ ఉందనుకోండి, నేను లోన్ నాకు నేను ఇచ్చుకున్నట్టు నేను ఇష్టం వచ్చినన్ని తీసుకుంటాను, ఇష్టం వచ్చిన వాడికి లోన్ ఇస్తాను, లేకపోతే ఏం డాక్యుమెంట్స్ లేకపోయినా లోన్ ఇచ్చేస్తాను బ్రైబ్ తీసుకొని. సో మిస్యూజ్ చేస్తాను అనమాట పవర్. అట్లా చేసే ఛాన్స్ ఉంది, అది కూడా ఒక రిస్క్. నెక్స్ట్, external threats leading to cyber frauds or crime. This system environment provides access to customers anytime, anywhere using internet. Hence, information system which was earlier accessible only within and to employees is now exposed as it is open to be accessed by anyone from anywhere. Making the information available is business imperative, but this is also fraught with risk of increased threats from hackers and others. సింపుల్ గా చెప్పాలంటే హ్యాకర్స్, తర్వాత ఫ్రాడ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో, ఇంటర్నెట్ క్రైమ్, సో వీళ్ళ నుంచి మనకి రిస్క్ అనేది ఉంటది అనమాట. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా క్లౌడ్ లో వెళ్తుంది. లైక్ మీకు చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే గూగుల్ డ్రైవ్ ఇవన్నీ. ఒకవేళ కనుక మన అకౌంట్స్ ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి, మన ఇన్ఫర్మేషన్ మొత్తం దొబ్బేసినట్టే, అంతే, అయిపోయింది. నెక్స్ట్, higher impact due to intentional or unintentional acts of internal employees. ఇంటర్నల్ ఎంప్లాయీస్ కనుక ఇంటెన్షనల్ గా కానీ లేకపోతే అన్ఇంటెన్షనల్ గా కానీ వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆ టెక్నాలజీని యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి మనం నమ్మకంతో ఆ డ్యూటీని ఇచ్చాము, వాళ్ళకి ఆ పాస్వర్డ్, వాళ్ళకి ఆ పవర్స్ అన్ని ఇచ్చాము, వాళ్ళు మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది, రైట్. నెక్స్ట్, 9th పాయింట్ వచ్చేసరికి న్యూ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఎంప్లాయిడ్ టు అక్వైర్ కాన్ఫిడెన్షియల్ క్రెడెన్షియల్స్. సో నార్మల్ గా ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే, ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఒక పర్టికులర్ హోల్డ్ చేస్తున్నారో డాక్యుమెంట్స్ ని కానీ ఇన్ఫర్మేషన్ ని కానీ కంపెనీలో కానీ ఏదైనా ఎంటిటీలో, సో వాళ్ళని సోషల్ గా ట్రాప్ చేసి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ని మొత్తం గ్రాప్ చేసేస్తారు అనమాట. సో ఇదొక రిస్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నీడ్ ఫర్ గవర్నెన్స్ ప్రాసెస్ టు అడిక్వేట్లీ మేనేజ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి కూడా మనం కంట్రోల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ టెక్నాలజీని కూడా మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మనకి కొన్ని ప్రాసెసెస్ అనేవి డెవలప్ చేయాలన్నమాట. అది మన 12th point. And 13th point లాస్ట్ వచ్చేసరికి need to ensure continuity of business processes in the event of major exigencies. సో మనము ఈ డాక్యుమెంట్ టెక్నాలజీ ఏదైతే ఇన్స్టాల్ చేసామో దాన్ని మొత్తం అంతా డాక్యుమెంట్ చేసాం అనుకోండి, దాని తర్వాత మనకి కంటిన్యూ చేయడానికి, అంటే ఏదైనా చేంజెస్ వచ్చినా కానీ లేకపోతే ఏదైనా ఆపద వచ్చినా కానీ మనము ఆ బిజినెస్ ని కంటిన్యూ చేయడానికి గల ప్లాన్స్ అన్నమాట. ఎలా చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సో దట్ మన బిజినెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండాలి అని.
సో దాన్నే మనం బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అంటాం. సో ఈ బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ గురించి ఈ 13th పాయింట్ లో చెప్పాడు. ద హై డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ మేక్స్ ఇట్ ఇంపరేటివ్ టు ఎన్షూర్ రెసిలియన్స్ టు ఎన్షూర్ దట్ ఫెయిల్యూర్ డస్ నాట్ ఇంపాక్ట్ ద ఆర్గనైజేషన్ సర్వీసెస్. ఒకవేళ టెక్నాలజీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద ఆర్గనైజేషన్ సర్వీసెస్ కంటిన్యూటీ. ఆర్గనైజేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది ఆ కంటిన్యూటీని, దాన్ని చెడగొట్టకుండా మనం ప్లాన్స్ అనేది వేయాలి, మనం దానికి తగ్గట్టు మేనేజ్మెంట్ అనేది సెట్ చేయాలన్నమాట. అది మన 13th పాయింట్. సో ఇక్కడ మనకు 13 ఉన్నాయి టెక్నాలజీ రిలేటెడ్ రిస్క్. దీంట్లో మీరు ఈజీగా 10 దాకా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ టెక్నాలజీ డౌన్ టైమ్ ఫెయిల్యూర్ అయిపోతే కనుక మనకి ఆర్గనైజేషన్ సర్వీసెస్ అనేవి కంటిన్యూటీ అనేది దెబ్బతింటది. తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రాయొచ్చు, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ రాయొచ్చు. ఇలా మీరు 10 దాకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఈఐఎస్ మొత్తం అంతా స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆల్రెడీ మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తున్నాం, బట్ దీన్ని థియరీగా మనం గుర్తుపెట్టుకోవాలంటే కనుక మనకు బర్డెన్ అవుతుంది. సో బేసిక్లీ అందుకనే నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్చువల్ గా నేర్చుకుంటే కనుక మీకు రియల్ లైఫ్ లో అప్లై చేసేది మీరు లింక్ చేసుకోండి చదువుకునేటప్పుడే, సో దట్ మీకు ఎగ్జామ్కి వెళ్ళంగానే ఏం రాయాలి ఏంటిది అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి డేటా రిలేటెడ్ రిస్క్. సో బిజినెస్ రిలేటెడ్ రిస్క్ అయిపోయింది, తర్వాత టెక్నాలజీ రిలేటెడ్ రిస్క్ అయిపోయింది, తర్వాత డేటా రిలేటెడ్ రిస్క్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ద ప్రైమరీ కన్సర్న్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ షుడ్ బి ఇట్స్ డేటా బికాస్ ఇట్ ఈస్ ఆఫెన్ ఏ యూనిక్ రిసోర్స్. ఆల్ డేటా అండ్ అప్లికేషన్స్ ఆర్ ససెప్టబుల్ టు డిస్రప్షన్, డ్యామేజ్ అండ్ థెఫ్ట్. సో మనకి డేటా రిలేటెడ్ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే మనకి డేటా అనే. సో డేటా ఈజ్ ఎ బిగ్ అసెట్ ఆఫ్ ఎనీ కంపెనీ. అంతెందుకు మన హ్యూమన్స్ ని కూడా గవర్నమెంట్ ఒక డేటా కిందనే చూస్తుంది. ఎలా? ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా మనల్ని గుర్తిస్తారు తెలుసా మన గవర్నమెంట్. సో అలాగా ఏ కంపెనీకైనా కానీ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డేటాని డిస్రప్షన్ అవ్వకుండా, తర్వాత డ్యామేజ్ అవ్వకుండా, థెఫ్ట్ అవ్వకుండా అంటే ఎవరైనా కొట్టేయకుండా, సో దాన్ని మనం కాపాడుతూ ఉండాలన్నమాట. అదే డేటా రిలేటెడ్ రిస్క్. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిలేటెడ్ టర్మ్స్. సో ఇప్పుడు దాకా మనం రిస్క్ అంటే ఏంటి, తర్వాత దాని టైప్స్ ఆఫ్ రిస్క్, బిజినెస్ రిస్క్, తర్వాత టెక్నాలజికల్ రిస్క్, దాని తర్వాత డేటా రిలేటెడ్ రిస్క్ అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రిస్క్ ని ఎలా మేనేజ్ చేయాలి అండ్ దానికి సంబంధించిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం అర్థం చేసుకున్నాం. సో బేసిక్లీ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనం ఇందాక టైటిల్లో రిస్క్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ అని చెప్పాం. సో రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే ఈ రిస్క్ ఏదైతే ఉందో అది మన యాక్సెప్టబుల్ లెవెల్లోనే ఉంచాలి అండ్ మెయింటైన్ చేయాలి అన్నమాట. సో దాన్ని మనం రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. సో ఇక్కడ అదే ఇచ్చాడు. రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అసెసింగ్ రిస్క్, టేకింగ్ స్టెప్స్ టు రెడ్యూస్ రిస్క్ టు అన్ యాక్సెప్టబుల్ లెవెల్ అండ్ మెయింటైనింగ్ దట్ లెవెల్ ఆఫ్ రిస్క్. ఓకే. Risk management involves identifying, measuring, minimizing uncertain events that are affecting the resources. మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్ చేసేవి ఏవైతే ఉంటాయో అలాంటి ఈవెంట్స్ ని మనము తగ్గించాలి, లేకపోతే మొత్తానికి ఎల్లగొట్టాలి, ప్రివెంట్ చేయాలి, లేకపోతే మనము ఐడెంటిఫై చేసి తర్వాత దాన్ని యాక్సెప్టబుల్ లెవెల్లో ఉంచి మెయింటైన్ చేయాలన్నమాట, పెరగకుండా. దాన్ని మనము రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. సో ఈ రిస్క్ అనేది దేని మీద ఎఫెక్ట్ చేస్తుంది? ఎఫెక్టింగ్ రిసోర్సెస్ అన్నాం కదా, ఆ రిసోర్సెస్ ఏంటి? ఆ రిసోర్సెస్ అనేవి అసెట్స్ అన్నమాట. ఇప్పుడు నా రూమ్ లో మొత్తం ఏసీ ఉంది, బెడ్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ అసెట్సే. దేర్ మే బి రిస్క్ దట్ ఇప్పుడు ఫైర్ అక్కర్ అయింది అనుకోండి, నా రూమ్ లో ఫైర్ అక్కర్ అయితే ఏసీ కాలిపోతుంది, బుక్స్ అన్ని కాలిపోతాయి, ల్యాప్టాప్ కాలిపోతుంది. సో నా అసెట్స్ అన్ని డ్యామేజ్ అయిపోతున్నాయి. ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవే నా రిసోర్సెస్ కూడా, మీరు ఆలోచిస్తే కనుక. సో అదనమాట అసెట్. దే ఆర్ రికగ్నైజ్ టు బి వాల్యూ ఆఫ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ కి అవి ఒక వాల్యూగా ఉంటాయి అనమాట. అంతే కదా. ఇప్పుడు ఏసీ ఉంది నా రూమ్ లో, ఆ ఏసీ అనేది నాకు ఒక వాల్యూ, ఇట్ ఈస్ షోయింగ్ ఎ వాల్యూ. అమ్మితే నాకు ఎంతో కొంత అమౌంట్ కూడా వస్తుంది, అంతే కదా. దే ఆర్ నాట్ ఈజీలీ రీప్లేసబుల్ వితౌట్ కాస్ట్, స్కిల్, టైమ్, రిసోర్సెస్ ఆర్ ఎ కాంబినేషన్. ఓకే. ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పర్సనల్ టు ఐడెంటిఫై ద థ్రెట్స్ అగైన్స్ ద రిస్క్ అండ్ ద అసోసియేటెడ్ పొటెన్షియల్ డ్యామేజ్ టు ద
అండ్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అసెట్స్. సో ఇన్ఫర్మేషన్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్ఫర్మేషన్ అసెట్స్ అంటే లైక్ మన టెక్నాలజీలో, సాఫ్ట్వేర్లో, డేటాబేస్లో, డేటా వేర్ హౌస్లు ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఇవన్నిటిని, ఈ టెక్నాలజీ యాజ్ ఎ హోల్ ని మనము సేఫ్ గార్డ్ చేయడానికి మనము మన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పర్సనల్ అనే వాళ్ళు ఒక మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లాగా అనమాట. సో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి థ్రెట్స్ ఏమున్నాయి, రిస్క్ ఏం అరైజ్ అవుతుంది, అవన్నిటిని మన యాక్సెప్టబుల్ లెవెల్లో ఉంచాలి అండ్ మెయింటైన్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి రిలేటెడ్ టర్మ్ లోనే వల్నరబిలిటీ ఏంటంటే, ఇప్పుడు మనము అంతా సెట్ చేసుకున్నాం, మన రూమ్ లో కిటికీలు, తర్వాత డోర్లు, తర్వాత ఫాల్ సీలింగ్ అన్ని చేసాం, ఏదైనా హోల్స్ ఉంటే అన్ని మూసేసాం. బట్ స్టిల్ ఫాల్ సీలింగ్ లో ఒక లైట్ కి బొక్కనే ఉంది, ఇంకా లైట్ పెట్టలేదు మనం. సో అదొక వల్నరబిలిటీ. దేనికి? ఎలకలన్నీ దూరడానికి. ఎలకలు వచ్చినాయి అనుకోండి, వైర్లన్నీ మొత్తం అంతా కొరికేస్తాయి. అప్పుడు నీకు మొత్తం కనెక్షన్స్ అన్ని మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టు అయిపోతాయి. సో అక్కడ మనకు వల్నరబిలిటీ అంటే ఒక థ్రెట్ అరైజ్ అవ్వడానికి మనము ఎక్స్పోజ్, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక థ్రెట్ అరైజ్ అవ్వడానికి మన సిస్టమ్ లో ఉండే వీక్నెస్. ఓకే, vulnerability is the weakness in the system safeguards that exposes the system through threats రావడానికి వీక్నెస్ ఏదైతే ఉంటుందో ఆ వీక్నెస్ ఈజ్ కాల్డ్ as vulnerability. It may be the weakness in a information system. ఓకే, సో అదన్నమాట మన వల్నరబిలిటీ. ఈ వల్నరబిలిటీ, ఈ రిలేటెడ్ టర్మ్స్ ఏవైతే నేను చెప్తున్నానో అవన్నీ 2 మార్క్స్ కి మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా ఉంటాయి. సో ఇవి మీరు కాన్సెప్చువల్ గా అండర్స్టాండ్ చేసుకుంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీరే ఈజీగా రాసేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి థ్రెట్, ఎనీ ఎంటిటీ, సర్కమ్స్టాన్స్ ఆర్ ఈవెంట్ విత్ పొటెన్షియల్ టు హార్మ్. సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు ఒక 4 feet ఉన్నావు, నీ ముందు ఒకడు కొట్టడానికి 5 feet ఓడో లేకపోతే 6 feet ఓడో వచ్చాడు, నువ్వు భయపడతావు కదా, ఎందుకంటే అతను నేను కొట్టడానికి వచ్చాడు అండ్ మోర్ ఓవర్ అతనికి ఆ సత్తా ఉంది నేను కొట్టేంత. సో హీ హ్యాస్ ద పొటెన్షియల్ టు హార్మ్ యూ, అలాంటప్పుడు నువ్వు భయపడతావు కదా. సో ఇది కూడా అంతే. థ్రెట్, ఎనీ ఎంటిటీ, సర్కమ్స్టాన్స్ ఆర్ ఈవెంట్ విత్ ద పొటెన్షియల్ టు హార్మ్, అంటే హార్మ్ చేసే పొటెన్షియల్ ఉంది అండ్ ఇంటెన్షన్ కూడా ఉంది. హార్మ్ ద సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆర్ కాంపోనెంట్స్, ఈవెన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనే కాదు, ఎసెట్ ఆర్ రిసోర్సెస్ ఏదైనా కానీ దానికి హార్మ్ చేసే పొటెన్షియల్ అనేది ఉంది. దేనికి? ఎనీ ఈవెంట్ ఆర్ సర్కమ్స్టాన్స్ ఆర్ ఎనీ ఎంటిటీ. దాన్ని ఆ పర్టికులర్ ఎంటిటీ ఆర్ సర్కమ్స్టాన్స్ ఆర్ ఈవెంట్ దేనికైతే పొటెన్షియల్ టు హార్మ్ ద స్పెసిఫిక్ రిసోర్సెస్ ఆర్ అసెట్స్ అంటామో దాన్ని మనము థ్రెట్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ exposure is the extent of loss that enterprise has to face when a risk materializes. It is not just the immediate impact but the real harm that occurs in the long run. For example, loss of business, failure to perform the system's mission, loss of reputation, violation of privacy and loss of resources. So ivanni exposure anamata. Exposure ante enti? Normal ga extent of loss, ఎంత వరకు లాస్ నైతే ఎంటర్ప్రైజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది, దాన్ని మనం ఎక్స్పోజర్ అంటాం అనమాట. నెక్స్ట్ likelihood of the threat occurring is the estimation of the probability that the threat will succeeding in achieving an undesirable event. అన్డిజైరబుల్ ఈవెంట్ అని ఎందుకు అన్నారంటే, మనకి డిజైరబుల్ ఈవెంట్ కాదు కదా. ఒక థ్రెట్ ఏదైనా వచ్చి మనకి మన అసెట్స్ ని, మన రిసోర్సెస్ ని హార్మ్ చేస్తుంది అనే ఇంటెన్షన్ తో ఉంటే కనుక అది మనకు డిజైరబుల్ ఎలా అవుతుంది? అన్డిజైరబుల్ ఈవెంట్, ఒక నెగటివ్ అవుట్కమ్ అనమాట. సో లైక్లీహుడ్ అంటే కనుక ద ప్రాబబిలిటీ ఆఫ్ ద థ్రెట్ విల్ బి సక్సీడింగ్ ఇన్ ఇట్స్ ఆబ్జెక్టివ్. దాని ఆబ్జెక్టివ్ ఏంటి? హార్మ్ చేయాలని చెప్పి మన రిసోర్సెస్ ని, అసెట్స్ ని, అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అటాక్ ఇస్ అన్ అటెంప్ట్ టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ద సిస్టమ్ సర్వీసెస్ ఆర్ టు కాంప్రమైజ్ ద సిస్టమ్స్ డిపెండబిలిటీ. అటాక్ ని సింపుల్ గా చెప్పాలంటే కనుక అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేయడం అనమాట. ఫుల్ గా ఎంతో హ్యాకర్స్, ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. ఎలా? బాంబ్ మెయిల్ చేయడం కానీ, తర్వాత ఏదైనా వైరస్ ఎక్కించడం కానీ. సో ఇలాంటివన్నీ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సిస్టమ్ యొక్క యాక్సెస్ ని వాళ్ళు తీసేసుకుంటారు. ఆ పాస్వర్డ్స్ అన్నిటిని హ్యాక్ చేసి వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. యాక్సెస్ తీసుకున్న తర్వాత మన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ ని మొత్తం అంతా చూడగలరు, లేకపోతే కాపీ చేసుకోగలరు, లేకపోతే మొత్తం అంతా ఎత్తుకొని పోగలరు.
ఇదన్నమాట అటాక్. సో ఈ రిలేటెడ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 2 మార్క్స్ కి వచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. సో మీరు దీన్ని మంచిగా ప్రిపేర్ అంటే అర్థం చేసుకుంటే కనుక మీరు ఈజీగా అసలు చదువుకోకుండానే రాసేయగలరు అనమాట. అదన్నమాట మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు, దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఓనర్స్కి ఏముంటాయి? అసెట్స్ ఉంటాయి. ఓనర్స్ ఏం చేస్తారంటే కౌంటర్ మెజర్స్, అంటే రిస్క్ ని తగ్గించడం కోసం వాళ్ళు కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి అప్లై చేస్తారనమాట. దాంట్లోనే మనము కౌంటర్ మెజర్స్ అంటాం అనమాట. సో ఓనర్స్ అనే వాళ్ళు అసెట్స్ ఓన్ చేస్తారు అండ్ వాళ్ళు ఆ రిస్క్ ఏదైతే అసెట్స్ కి అరైజ్ అవుతాయో వాటిని తగ్గించాలనుకుంటారు. ఆ తగ్గించడం కోసం వాళ్ళు కౌంటర్ మెజర్స్ అనేవి పెడతారు. బట్ ఈ కౌంటర్ మెజర్స్ లో కూడా మనకు వల్నరబిలిటీస్ ఉంటాయి. అంటే ఏంటి? వీక్నెసెస్ ఉంటాయి. ఆ వీక్నెసెస్ వల్ల ఏమవుతుంది? రిస్క్ అనేది అరైజ్ అవుతుంది. ఆ రిస్క్ అనేది దేనికి అరైజ్ అవుతుంది? అసెట్స్ కి అరైజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓనర్స్ వల్నరబిలిటీస్ గురించి తెలుసుకొని ఆ వల్నరబిలిటీస్ కి కూడా కౌంటర్ మెజర్స్ అప్లై చేయడానికి ట్రై చేస్తారు. సో దట్ ఆ రిస్క్ అనేది అసెట్స్ కి ఏదైతే వస్తుందో అవి తగ్గించడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి థ్రెట్ ఏజెంట్స్. ఏవైతే థ్రెట్స్ అనుకున్నామో, ఇందాక డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నామో అవి వాటిని మనం థ్రెట్ ఏజెంట్స్ అంటాం. అంటే విచ్ విల్ గివ్స్ రైజ్ టు రిస్క్. థ్రెట్ ఏజెంట్స్ విల్ గివ్స్ రైజ్ టు థ్రెట్స్. అంటే ఈ థ్రెట్స్ కి సోర్సెస్ వచ్చేసరికి థ్రెట్ ఏజెంట్స్. ఈ థ్రెట్స్ ఏజెంట్స్ గివ్స్ రైజ్ టు థ్రెట్స్. థ్రెట్స్ విల్ బి ఇంక్రీజింగ్ ద రిస్క్ టు అసెట్స్. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ థ్రెట్స్ డైరెక్ట్ గా అసెట్స్ ని కూడా అటాక్ చేస్తాయి అన్నమాట, ఆర్ డ్యామేజ్. ఓకే, సో ఈ హోల్ డయాగ్రామ్, ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఈ ఫిగర్ లోనే మనము ఈ రిలేటెడ్ టర్మ్స్ అన్నిటికీ లింక్ అప్ చేయొచ్చు అండ్ దాని గురించి అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ రిలేటెడ్ టర్మ్స్ అన్ని అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. ఇప్పుడు బిజినెస్ లో ఇన్ని టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. టెక్నాలజీ వైజ్ గా ఇంత రిస్క్ ఉంది అని చెప్పి, బట్ ఆన్ ఏ హోల్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేస్తావు నువ్వు, మెథడ్స్ ఏంటి అని ఆలోచిస్తే కనుక వీ హ్యావ్ దిస్. ఒకటి వచ్చేసరికి యాక్సెప్ట్ ద రిస్క్. వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఈస్ మేనేజింగ్ ద రిస్క్. సమ్ రిస్క్ మే బి కన్సిడర్డ్ మైనర్. చాలా చిన్న రిస్క్ అనుకుంటాం దాన్ని బిజినెస్ లో. సో అలాంటి రిస్క్ ని మనము వచ్చినా ఏమనుకోము, వదిలేస్తాం. లైక్ వి యాక్సెప్ట్ ద రిస్క్. ఆ లాస్ భరించడానికి నేను రెడీగా ఉన్నాను. అదేం పెద్ద లాస్ ఏం కాదు, చిన్న 500 రూపాయలు లేకపోతే 10 రూపాయలు లాస్. ఒక కోట్లు సంపాదించే బిజినెస్ దాని ఆపరేషన్స్ కోట్లలో అయ్యేది, వాళ్ళు 2000, 3000, 1000 రూపాయల కోసం బిజినెస్ ని నడపడం ఆపేసి దాని గురించి ఆలోచించారు కదా. సో దే విల్ యాక్సెప్ట్ ద రిస్క్. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేట్ ద రిస్క్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ రిస్క్ టు బి అసోసియేటెడ్ విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ, సప్లయర్ ఆర్ వెండర్. దిస్ రిస్క్ కెన్ బి ఎలిమినేటెడ్ బై రిప్లేసింగ్ ద టెక్నాలజీ విత్ మోర్ రోబస్ట్ ప్రొడక్ట్స్ అండ్ బై సీకింగ్ మోర్ కేపబుల్ సప్లయర్స్ అండ్ వెండర్స్. సింపుల్ గా చెప్పాలంటే ఎలిమినేట్ చేయడం అంటే మొత్తానికే ఎల్లగొట్టడం. అసలు ఆ రిస్క్ రాకుండా మనం సేఫ్ గార్డ్స్ అన్ని అప్లై చేసేసి మనము ఆ రిస్క్ ని రాకుండా చేయడం, దాన్ని ఎలిమినేటింగ్ ద రిస్క్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి షేర్ ద రిస్క్. షేర్ ద రిస్క్ అంటే ఏంటంటే నార్మల్ గా నీ లైఫ్ కి ఉండే రిస్క్ ఏంటి? నువ్వు చనిపోబోతావు అని. సో దానికోసమే నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటావు. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటి? నీ రిస్క్ అనేది షేర్ చేయబడింది. ఇక్కడ నీ రిస్క్ తగ్గించాడు. నువ్వు చనిపోతే కనుక నీ ఫ్యామిలీకి డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు. నువ్వు సంపాదించే సత్తా ఉన్నా కానీ నువ్వు సంపాదించలేవు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి? నువ్వు సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా కనుక అది ఇన్సూరెన్స్ కి ప్రీమియం కి కడతావు. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం వల్ల ఏం చేస్తారు? నువ్వు చనిపోయిన తర్వాత ఆ అమౌంట్ తీసుకెళ్ళి నీ ఫ్యామిలీకి ఇస్తావు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నీ ఆ రిస్క్ ని షేర్ చేయబడింది, తగ్గించావు ఆ రిస్క్ ని. ఇక్కడ అదే ఇచ్చారు, ట్రాన్స్ఫర్ ఆర్ షేర్ ద రిస్క్. Risk mitigation approaches can be shared with the trading partners and suppliers. A good example is outsourcing infrastructure management. In such a case, the supplier mitigates the risk associated with the managing the IT infrastructure. IT infrastructure అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేనే చేయగలను, నేనే ఇంప్లిమెంట్ చేసుకొని నేనే మేనేజ్ చేయగలను. బట్ నేను మేనేజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు హై కాస్ట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ రిస్క్ దట్ నా దగ్గర అంత మంచి టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాడు లేడు. అట్లాంటప్పుడు నేను ఎంత మంచిగా మేనేజ్ చేయగలను? సో దట్ రిస్క్ అనేది అరైజ్ అవుతుంది కదా, అది ఫెయిల్యూర్ అవ్వడానికి. సో నేను ఏం చేస్తాను? అవుట్ సోర్స్ చేస్తాను. అవుట్ సోర్స్ చేయడం వల్ల ఏమవుతుంది? అదంతా వాడి పని, వాడు చూసుకుంటాడు.
మేనేజింగ్ అంతా, అప్డేట్ చేయడం అంతా వాడు చూసుకుంటాడు. సో ఇక్కడ నాకు రిస్క్ ఏం లేదు కదా, సో నేను రిస్క్ ని షేర్ చేసుకున్నాను. వెండర్ ఎవడైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడో వాడికి నేను షేర్ చేసుకున్నాను రిస్క్ ని. నెక్స్ట్ థింగ్ ఈస్ మిటిగేటింగ్ ద రిస్క్. మిటిగేటింగ్ అంటే తగ్గించడం అనమాట. వేర్ అదర్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్, సూటబుల్ కంట్రోల్స్ మే బి డివైస్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ టు ప్రివెంట్ ద రిస్క్ ఫ్రమ్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఆర్ టు మినిమైజ్ ఇట్స్ ఎఫెక్ట్. ఒక రిస్క్ ఉందనుకోండి, ఆ రిస్క్ ని అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టు మనం కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేసామనుకోండి, ఆ రిస్క్ అనేది తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ దాని ఇంపాక్ట్, ఆ రిస్క్ వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది కూడా మనకి తగ్గిపోతుంది అనమాట. సో అదొక ట్రీట్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్, టర్న్ బ్యాక్. వేర్ ద ప్రాబిలిటీ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ ద రిస్క్ ఈస్ వెరీ లో, దెన్ మేనేజ్మెంట్ మే డిసైడ్ టు ఇగ్నోర్ ద రిస్క్. అసలు దాని గురించి పట్టించుకోము, ఆలోచించను కూడా ఆలోచించం. లైక్ ఫస్ట్ వన్ ఏంటి, యాక్సెప్ట్ ద రిస్క్. లాస్ వచ్చినా కానీ పర్లేదు, నేను కన్సిడర్ చేస్తా. బట్ టర్న్ బ్యాక్ లో ఏంటంటే మొత్తానికే నేను ఆ రిస్క్ గురించి అసలు ఆలోచించను అని. అదన్నమాట రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ గురించి. ఏమేంటివి, ఒకటి యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే పూర్తిగా ఎలిమినేట్ చేయాలి, లేకపోతే షేర్ చేసుకోవాలి, లేకపోతే మిటిగేట్ చేయాలి అంటే తగ్గించాలి, లేకపోతే టర్న్ బ్యాక్, అసలు దాని గురించి పట్టించుకోవద్దు. సో ఒక బిజినెస్ లో రిస్క్ వస్తే కనుక ఈ 5 మెథడ్స్ లో నుంచి ఏదన్నా మనము మెథడ్స్ యూజ్ చేసి ఆ రిస్క్ ని తగ్గించవచ్చు అనమాట. అంటే మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేయడం అంటే ఏంటి, యాజ్ వి డిస్కస్డ్, మేనేజ్ చేయడం అంటే మన యాక్సెప్టెడ్ లెవెల్లో, అంటే ఎంతవరకు మనం డైజెస్ట్ చేసుకోగలమో రిస్క్ ని అంతవరకు మనం ఉంచుకోవడం, యాక్సెప్ట్ చేయడం అనమాట. అదన్నమాట మన రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్. ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మే బి డిఫైన్డ్ యాజ్ ఎ ప్రాసెస్ affected by an entity's board of directors, management and other personals, applied in strategy setting and across the enterprise, designed to identify potential events. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీరు ఇంపార్టెంట్, designed to identify potential events that may affect the entity and manage risk to be within its risk appetite to provide reasonable assurance regarding the achievement of entity objectives. సో వీడు ఏం చెప్తున్నాడంటే, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజ్మెంట్, హై లెవెల్ మేనేజ్మెంట్ అండ్ అదర్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో కంపెనీలో, వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొన్ని పొటెన్షియల్ ఈవెంట్స్ అన్ని ఐడెంటిఫై చేసి, ఆ ఐడెంటిఫై చేసిన ఈవెంట్స్ అన్ని ఏంటి, అవన్నీ ఎంటిటీని ఎఫెక్ట్ చేసేటివి అనమాట. ఎంటిటీని ఎఫెక్ట్ చేసేటివి అంటే కనుక రిస్క్ కదా. సో ఆ రిస్క్ అనే ఐటమ్ ని, అంటే ఈ పొటెన్షియల్ ఈవెంట్స్ అన్ని రిస్క్ అరేంజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ రిస్క్ ని ముందే ఐడెంటిఫై చేసి దాన్ని మన యాక్సెప్టెడ్ లెవెల్లో ఉంచి, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు అష్యూరెన్స్ ని ఇస్తారు, అంటే నమ్మకాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఏమని, దట్ మన ఎంటిటీ ఆబ్జెక్టివ్స్ అన్ని రిస్క్ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మన ఎంటిటీ ఆబ్జెక్టివ్స్ అన్ని మనం అచీవ్ చేయగలము అని చెప్పి. అది ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ అని ఈ డెఫినేషన్ లో చెప్పాడు. సో మీరు ఈ డెఫినేషన్ ని మంచిగా అర్థం చేసుకుంటే కనుక ఈ టాపిక్ ని నేను ఈజీగా అర్థం చేసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది అప్లై చేయడం వల్ల దీని బెనిఫిట్స్ ఏంటి, అలైన్ రిస్క్ అపెటైట్ అండ్ స్ట్రాటజీ. రిస్క్ అపెటైట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన హ్యూమన్స్ కి కూడా అపెటైట్ అంటే ఆకలి అనమాట, ఎంతగా కావాలనుకుంటున్నాం అనేది అపెటైట్. సో ఇప్పుడు మనము అపెటైట్ కనుక ఫుడ్ అపెటైట్ అంటాం, ఫుడ్ కన్సిడరేషన్ లో. సో మనకి ఎంత ఆకలేస్తే మనం అంత తింటూ ఉంటాం అన్నమాట. ఒకవేళ కడుపు నిండిపోయింది అనుకోండి, ఇంకా మనం తినలేం. సో అలానే ఒక ఎంటర్ప్రైజ్ ఆర్ ఎంటిటీలో కూడా రిస్క్ ఎంతవరకు నేను అబ్జర్వ్ చేయగలను అనేది రిస్క్ అపెటైట్ అన్నమాట. ఎంతవరకు డైజెస్ట్ చేయగలను, ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలను అన్నది రిస్క్ అపెటైట్. ఒకవేళ దాని నుంచి లెవెల్ దాటింది అనుకోండి, దెన్ మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మనము దాన్ని షేర్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మిటిగేట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే టర్న్ బ్యాక్ చేయాలి. టర్న్ బ్యాక్ అంటే ఏంటి, ఒకవేళ లో లెవెల్లో ఉంటే, సో టర్న్ బ్యాక్ చేయలేము ఇక్కడ, అదనమాట. సో ఇక్కడ రిస్క్ అపెటైట్ దాటితే కనుక మనము మెథడ్స్, వేరియస్ మెథడ్స్ అనేవి అప్లై చేస్తాం, లైక్ కంట్రోల్స్ అప్లై చేస్తాం. అలైన్ రిస్క్ అపెటైట్ అండ్ స్ట్రాటజీ. సో ఈ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ వల్ల ఏంటి, మనం రిస్క్ ని కంట్రోల్లో పెడుతున్నాము, మన యాక్సెప్టబుల్ లెవెల్లో పెడుతున్నాం, రిస్క్ అపెటైట్ లోపలే మనం పెడుతున్నాం. ఓకే, నెక్స్ట్, లింక్ గ్రోత్, రిస్క్ అండ్ రిటర్న్. Entities accept risk as a part of value creation and preservation, and they expect return commensurate with the risk. ERM provides an enhanced ability to identify and assess the risk and establish accepted level of risk relative to growth and returns objectives. So risk
రిటర్న్స్, తర్వాత గ్రోత్. అంటే రిస్క్ కి తగ్గట్టు మనకి రిటర్న్ అనేది రావాలి, అండ్ దాని తర్వాత గ్రోత్ కూడా ఉంటుంది. సో ఎక్కువ రిస్క్ తీసుకుంటే మనకి రిటర్న్ గ్రోత్ అనేది లింక్అప్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్, ఎన్హాన్స్ రిస్క్ రెస్పాన్స్ డెసిషన్స్. ఒక రిస్క్ వచ్చినప్పుడు, ఒక రిస్క్ అరైజ్ అయినప్పుడు దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, దాన్ని ఎలా రిడక్షన్ చేయాలి అంటే తగ్గించాలి, దాన్ని ఎలా షేర్ చేయాలి, దాని యాక్సెప్టెన్స్ ఏంటి. సో ఇలా డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి మన ఈఆర్ఎం అనేది హెల్ప్ చేస్తుంది. మినిమైజ్ ఆపరేషనల్ సర్ప్రైజెస్ అండ్ లాసెస్. జనరల్ గా ఆపరేషనల్ సర్ప్రైజెస్ అంటే ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీ దగ్గర ఫుల్ క్యాష్ ఉన్నాయనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వాళ్ళు వచ్చి సర్ప్రైజ్ చేశారనుకోండి, మీకు ఎలా ఉంటది? సో అలానే ఆపరేషనల్ సర్ప్రైజెస్ అనేవి కూడా అంతే. ఆపరేషనల్ ప్రాసెసెస్ నడుపుతున్నప్పుడు మనకి సడన్ గా ఏదైనా సపరేట్ అంటే సడన్ గా ఏదైనా లాస్ వచ్చింది అనుకోండి, అది కూడా ఒక ఆపరేషనల్ సర్ప్రైజెస్. Entities having enhanced capability to identify potential events, assess risk, and establish responses, thereby reducing the occurrence of surprises and related costs or losses. సడన్ గా మనకి ఏదో అయిపోవడం, లేకపోతే అబ్నార్మల్ థింగ్స్ అవ్వడం ఆపరేషనల్ ప్రాసెసెస్ లో, సో ఇవన్నీ సర్ప్రైజెస్ అన్నమాట. నెక్స్ట్, ఐడెంటిఫై అండ్ మేనేజ్ క్రాస్ ఎంటర్ప్రైజ్ రిస్క్. మనము ప్రీవియస్ క్లాస్ లో క్రాస్ ఫంక్షనల్ అని మాట్లాడుకున్నాం. అంటే ఒక ప్రాసెస్ విల్ బి ఇంపాక్టింగ్ ద అదర్ ప్రాసెస్. సో ఇక్కడ ఎవ్రీ ఎంటిటీ ఫేసెస్ ఏ myriad ఆఫ్ రిస్క్ అఫెక్టింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. మేనేజ్మెంట్ needs to not only manage individual risk but also understand interrelated impacts. సో రిస్క్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజే కాకుండా ఇంకో పార్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ కూడా వస్తుంది. సో ఒక దాంట్లో రిస్క్ వచ్చింది అనుకోండి, ఈ రిస్కే మళ్ళీ ఇంకో పార్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ లో కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో క్రాస్ ఎంటర్ప్రైజ్ రిస్క్ అంటే ఇక్కడ వేరే వేరే ఎంటర్ప్రైజెస్ కి ఎఫెక్ట్ అయ్యేది కాదు, పార్ట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ లో ఒక దాంట్లో రిస్క్ అరైజ్ అయిందంటే కనుక ఆ రిస్క్ ఇంకో పార్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి మేనేజ్ చేయడానికి ఈఆర్ఎం హెల్ప్ చేస్తుంది. ప్రొవైడ్ ఇంటిగ్రేటెడ్ రెస్పాన్స్ టు మల్టిపుల్ రిస్క్. బిజినెస్ ప్రాసెసెస్ క్యారీ మెనీ ఇన్హెరెంట్ రిస్క్ అనమాట. సో ఇన్హెరెంట్ రిస్క్ అంటే దానిలోని లోపాలన్నమాట. నాలో లోపం, అలా ఎంటర్ప్రైజ్ లోనే లోపం. ఇన్హెరెంట్, విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. బిజినెస్ processes carry many inherent risk and ERM enables integrated solutions for managing the risk. సో అలాంటి టైప్స్ ఆఫ్ రిస్క్ ఏవైతే ఉంటాయో వాటిని మంచిగా మేనేజ్ చేయడానికి, తక్కువలో ఉంచడానికి మన ఈఆర్ఎం అనేది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ దానికి సొల్యూషన్స్ అనేది ఇస్తుంది అనమాట. సీజ్ ఆపర్చునిటీస్. మేనేజ్మెంట్ కన్సిడర్స్ పొటెన్షియల్ ఈవెంట్స్ rather than just risk, and by considering a full range of events, management gains an understanding of how certain events represent opportunities. సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి రిస్క్ అనేవి తగ్గించి మనకి ఏవైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయో అండ్ ఉన్నాయో వాటిని ఆపర్చునిటీస్ ని మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట, తెలియజేస్తుంది. సో ఇలా ఆపర్చునిటీస్ ని రిప్రజెంట్ చేస్తే కనుక, ఆ ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకుంటే కనుక మనం మార్కెట్ లో లీడర్ అవ్వచ్చు, అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రేషనలైజ్ క్యాపిటల్. అంటే ఇప్పుడు ఈ సీజ్ ఆపర్చునిటీస్ లో కూడా ఇక్కడ చెప్పాడు చూడండి, rather than just risk and by considering a full range of events, management gains an understanding of how certain events represent opportunities. కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, అవి ఏంటంటే మనకి రిస్క్ అరేంజ్ చేస్తాయి, బట్ ఆల్సో కొన్ని రిస్క్ తో పాటు ఆపర్చునిటీస్ ని కూడా అరేంజ్ చేస్తాయి దేనికి, మార్కెట్ లో ముందుకు సాగడానికి. సో అలాంటి ఈవెంట్స్ ని కూడా, మనకు ఆపర్చునిటీస్ ని కూడా మిస్ చేయకూడదు అని చెప్పి ఈఆర్ఎం మనకి గైడ్ చేస్తుంది అనమాట. ఇలాంటి ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకోండి సో దట్ మీరు మార్కెట్ లో ముందుకు వెళ్ళొచ్చు అని. నెక్స్ట్ వచ్చేసరికి రేషనలైజ్ క్యాపిటల్. మోర్ రోబస్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ అన్ ఎంటిటీ టోటల్ రిస్క్ అలౌస్ మేనేజ్మెంట్ టు మోర్ ఎఫెక్టివ్లీ అసెస్ ఓవరాల్ క్యాపిటల్ నీడ్స్ అండ్ ఇంప్రూవ్ క్యాపిటల్ అలొకేషన్. సో ఈ ఈఆర్ఎం ఏం చేస్తుందంటే, రిస్క్ ఎక్కడైతే ఉందో అండ్ పొటెన్షియల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ వీటి గురించి ఫుల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ని వాడుకొని ఓవరాల్ క్యాపిటల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, క్యాపిటల్ అలొకేషన్ దేంట్లో చేయాలి, ఒకవేళ కనుక దీంట్లో రిస్క్ ఎక్కువ ఉందనుకోండి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ మనం తక్కువ చేస్తాం. ఒకవేళ మన కంపెనీ పాలసీ రిస్క్ తక్కువ ఉండాలి అంటే కనుక,
సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ని తక్కువ చేస్తాం, అంటే క్యాపిటల్ అలొకేషన్ దాంట్లో తక్కువ చేస్తాం. లేకపోతే మన పాలసీ ఏంటి, రిస్క్ ఎక్కువ తీసుకోవాలి, మనము డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ వీ హ్యావ్ సేఫ్ గార్డ్స్ టువర్డ్స్ ద రిస్క్. అలాంటప్పుడు అలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో మనము ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ చేస్తాం. సో అలా క్యాపిటల్ ని కూడా అలొకేషన్ రేషనలైజ్ చేయొచ్చు అనమాట. అదనమాట మనకి ఈఆర్ఎం వల్ల బెనిఫిట్స్. బట్ మీరు ఆలోచించారా, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పాం, అసలు ఈ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్ వర్క్ లో ఏమేమి ఉంటాయని. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే కనుక సింపుల్ గా చెప్పాలంటే టోన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అసలు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, పాజిటివ్ గా ఆలోచిస్తున్నారా టువర్డ్స్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్, మంచిగా ఎథికల్ వాల్యూస్ తోనే వర్క్ చేస్తున్నారా అని చెప్పి. సో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ బాస్ మీద ఫుల్ ఫైర్ తో ఉన్నారు, కోపంగా ఉన్నారు. ఎందుకు శాలరీలు ఇవ్వట్లేదు, ఇన్సెంటివ్లు ఇవ్వట్లేదు, ఏం ప్రమోషన్ లేదు, గ్రోత్ లేదు, ఏమి ఇవ్వట్లేదు అని. సో అక్కడ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా వీక్ గా ఉంది, అసలు బిజినెస్ ఆబ్జెక్టివ్స్ వైపు ఆలోచించట్లేదు. సో అలాంటప్పుడు అలాంటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది రిస్క్ అనేది నీకు హై ఉంటది అనమాట. ఓకే, సో ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక కాంపోనెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ సెట్టింగ్. Objectives should be set before management can identify events potentially affecting their achievement. ERM ensures that the management has a process in place to set up objectives and that the chosen objectives support and align with the entity's mission or vision and are consistent with the entity's risk appetite. సో ముందుగా ఈఆర్ఎం ఏం చేస్తుందంటే, ముందుగా ఈ రిస్క్ ని ఐడెంటిఫై చేసే ముందు మన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ ని సెట్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఆబ్జెక్టివ్స్ ని కూడా మన కంపెనీ మిషన్, విజన్ స్టేట్మెంట్, మన కంపెనీ మిషన్ ఏంటి, మన విజన్ ఏంటి, అంటే 10 years తర్వాత మనము ఎలా ఉండాలనుకొని, ఎలా చూడాలనుకుంటున్నాం మన కంపెనీని. సో ఈ మిషన్ అండ్ విజన్ కి తగ్గట్టు మన ఆబ్జెక్టివ్స్ ని సెట్ చేసి మన చూజన్ ఆబ్జెక్టివ్ పాత్ లో వెళ్తున్నామా లేదా అన్నది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట చూడడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈవెంట్ ఐడెంటిఫికేషన్. సో పొటెన్షియల్ ఈవెంట్స్ దట్ మైట్ ఎఫెక్ట్ ఆన్ ఎంటిటీస్ రిసోర్సెస్ ని కానీ అసెట్స్ ని కానీ ఏవైతే ఎఫెక్ట్ చేస్తాయో అలాంటి పొటెన్షియల్ ఈవెంట్స్ ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ అసెస్మెంట్. రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి, నార్మల్ గా రిస్క్ ని ఐడెంటిఫై చేయడం అనమాట. ఐడెంటిఫైడ్ రిస్క్ ఆర్ అనలైజ్డ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఫర్ డిటర్మైనింగ్ హౌ దే షుడ్ బి మేనేజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ అనేది ఐడెంటిఫై చేస్తేనే మనకి తెలుస్తుంది దాన్ని ఎలా మేనేజ్ చేయగలము ఏంటి అనేది. ఇక్కడ ఈవెంట్ ఐడెంటిఫికేషన్ ఏంటి, ఈవెంట్ వల్ల మనకి రిస్క్ అనేది అరైజ్ అవుతుంది, ఈవెంట్ నుండి రిస్క్ అరైజ్ అవుతుంది. సో ఫస్ట్ ఈవెంట్ ఐడెంటిఫై చేస్తాం. ఈవెంట్ ఐడెంటిఫై చేసిన దాంట్లో నుంచి ఏదో రిస్క్ రావచ్చు లేకపోతే ఆపర్చునిటీ రావచ్చు. సో ఆపర్చునిటీస్ ని సీజ్ చేసుకోవచ్చు లేకపోతే రిస్క్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, రిస్క్ ఉంటే కనుక. అదనమాట ఈవెంట్ ఐడెంటిఫికేషన్. బట్ రిస్క్ అసెస్మెంట్ ఏం చెప్తుంది, హౌ యూ కుడ్ మేనేజ్ ద రిస్క్. అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాని తర్వాత రిస్క్ రెస్పాన్స్ లో హౌ యూ కుడ్ రెస్పాండ్ టు దట్ అసెస్డ్ రిస్క్. మేనేజ్మెంట్ సెలెక్ట్స్ అన్ అప్రోచ్ ఆర్ సెట్ ఆఫ్ యాక్షన్స్ టు అలైన్ అసెస్డ్ రిస్క్ విత్ ద ఎంటిటీస్ రిస్క్ టాలరెన్స్ అండ్ రిస్క్ అపెటైట్. ఇప్పుడు మన రిస్క్ అరైజ్ అయింది అండ్ దాన్ని మనం ఐడెంటిఫై చేసాం ఈవెంట్ లో నుంచి. సో ఐడెంటిఫై చేసిన రిస్క్ ని మనము దానికి ఎలా రియాక్ట్ అవుతాం అన్నది మనకి ఈఆర్ఎం అనేది దాంట్లో ఒక కాంపోనెంట్. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ యాక్టివిటీస్. పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ టు హెల్ప్ ఎన్ష్యూర్ దట్ ద రిస్క్ రెస్పాన్సెస్ దట్ మేనేజ్మెంట్ సెలెక్టెడ్ ఆర్ ఎఫెక్టివ్లీ క్యారీడ్ అవుట్. సో ఇప్పుడు రిస్క్ రెస్పాన్సెస్ అంటే కంట్రోల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం, అంటే సేఫ్ గార్డ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం, లేకపోతే ఆ రిస్క్ ని మిటిగేట్ చేయడానికి మనం ఏదో ఒక పని చేయడం, మేనేజ్ చేయడం. బట్ ఈ పనులు ఏవైతే కంట్రోల్ యాక్టివిటీస్ లేకపోతే మేనేజింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జరుగుతున్నాయా లేదా అన్నది మనకి ఈ కంట్రోల్ యాక్టివిటీస్ చెప్తాయి అన్నమాట. అవి సరిగ్గా జరిగేలాగా చూసుకుంటాయి ఈ కంట్రోల్ యాక్టివిటీస్ అనేవి, అంతే కదా. ఇప్పుడు ఒక ట్యూషన్ సెంటర్ లో మీరు వెళ్ళి చదువుకుంటున్నారు, సో అక్కడ మీకు కంట్రోల్ ఎవరు, మీ ట్యూషన్ టీచర్. ఒకవేళ ట్యూషన్ టీచర్ లేదనుకోండి, మీరేముంది మీ ఫ్రెండ్స్ తో పాటు సరదాలు చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ కంట్రోల్ లేదు, ఇక్కడ కంట్రోల్ ఉంది. లైక్ వైజ్ ఒక బిజినెస్ పర్స్పెక్టివ్ లో కూడా ఈఆర్ఎం లో కూడా ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ లో కూడా ఆ కంట్రోల్ యాక్టివిటీస్ అనేది ఉండాలి. సో దట్ మన
రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్ గా క్యారీ అవుట్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఐడెంటిఫైడ్, క్యాప్చర్డ్ అండ్ కమ్యూనికేటెడ్ ఇన్ ఎ ఫార్మ్ అండ్ టైమ్ ఫ్రేమ్ దట్ ఎనేబుల్స్ పీపుల్ టు క్యారీ అవుట్ దర్ రెస్పాన్సిబిలిటీస్. నార్మల్గా ఏ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ లోనైనా కానీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో ఏం జరిగింది అన్నది ఈ డిపార్ట్మెంట్ లో తెలిస్తేనే, సో దట్ మనకి ఈ డిపార్ట్మెంట్ లో అప్కమింగ్ రిస్క్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలిసే ఛాన్స్ ఉంది. అండ్ ఏవైతే కంట్రోల్స్ మనం ముందు జాగ్రత్తగా తీసుకోవాలో అవి తెలుస్తాయి. ఓకే, రోల్స్ తెలుస్తాయి, రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి, ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మానిటరింగ్. మానిటరింగ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు పైన ప్రాసెసెస్ అండ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మానిటర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు క్లాస్ మానిటర్ అనేటోడు ఒకడు ఉంటాడు, స్కూల్ క్లాస్ లో చూసుకుంటే వాడు ఏం చేస్తాడు, మీ అందరినీ కంట్రోల్లో పెడతాడు టీచర్ లేనప్పుడు. లేకపోతే ఇంకా చెప్పాలంటే మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, మంచిగా డిసిప్లైన్డ్ గా ఉంటున్నారా లేదా అని చెప్పి వాడు చూసి వెళ్ళి క్లాస్ టీచర్ కి చెప్తాడు. లైక్ వైజ్ మన మానిటరింగ్ కూడా అంతే. ఒక డిపార్ట్మెంట్ ఆర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఆ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈఆర్ఎం ప్రాసెసెస్ అన్ని మంచిగా జరుగుతున్నాయా లేదా దాని మీద ఒక రిపోర్ట్ రాసి వాళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఇస్తారనమాట. ద ఎంటైర్ ఈఆర్ఎం ప్రాసెస్ షుడ్ బి మానిటర్డ్ అండ్ మోడిఫికేషన్స్ మేడ్ యాజ్ నెసెసరీ. In this way, the system can react dynamically, changing in as conditions warrant. Monitoring is accomplished through ongoing management activities, separate evaluations of ERM processes, or a combination of both. Adanamata matter. So monitoring. So ఇప్పుడు మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ఎం గురించి మాట్లాడుకుందాం. ఏమేంటివి? ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఒకటి, ఆబ్జెక్టివ్ సెట్టింగ్ ఒకటి, తర్వాత ఈవెంట్ ఐడెంటిఫై చేస్తాం. ఈవెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాని నుంచి ఏమేమి రిస్క్ వస్తున్నాయో ఆ రిస్క్ అనేది అసెస్ చేస్తాం. అసెసింగ్ అంటే ఐడెంటిఫికేషన్ అనమాట, అర్థం చేసుకోవడం అనమాట. సో రిస్క్ అసెస్ చేసిన తర్వాత దానికి పర్టికులర్ రిస్క్ రెస్పాన్స్ అనేది మనము ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఆ రిస్క్ అసెస్ చేసిన తర్వాత దానికి కంట్రోల్ యాక్టివిటీస్, అంటే వాళ్ళు మంచిగా చేస్తున్నారా లేదా అన్నది కంట్రోల్ అనేది పెడతాం. కంట్రోల్ పెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఒక కాంపోనెంట్. దాని తర్వాత ఈ పైన ప్రాసెసెస్ అన్నిటికీ ఈఆర్ఎం మొత్తం ప్రాసెస్ కి మానిటరింగ్. సో హియర్ వీఆర్ విత్ ఈఆర్ఎం కాంపోనెంట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి రిస్క్ అనేది ఉంది ఎంటిటీలో కానీ టెక్నాలజీలో కానీ, మొత్తం ఇన్ని టైప్స్ ఆఫ్ రిస్క్ మాట్లాడుకున్నాం. సో ఈ ఇన్ని టైప్స్ ఆఫ్ రిస్క్ కి కంట్రోల్స్ అనేది మనం పెట్టాలన్నమాట. ఓకే, సో ఈ కంట్రోల్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి మాన్యువల్ కంట్రోల్, సెకండ్ ఈజ్ ఆటోమేటెడ్ కంట్రోల్, థర్డ్ ఈజ్ సెమీ ఆటోమేటెడ్ కంట్రోల్. అంటే మాన్యువల్ కంట్రోల్ అంటే కనుక మొత్తం హ్యూమన్ ఫిజికల్ గా ఉండి తను వెరిఫై చేస్తాడు, తను కంట్రోల్స్ అప్లై చేస్తాడు. నెక్స్ట్ ఆటోమేటెడ్ కంట్రోల్ ఏంటంటే కనుక వెరిఫికేషన్ ఆర్ కంట్రోల్ ఈజ్ డన్ బై మన కంప్యూటర్ సిస్టమ్ ఆర్ ప్రోగ్రామ్ లాజిక్ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి సెమీ ఆటోమేటెడ్ కంట్రోల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక ప్రాసెస్ ఉంది, ఒక బిజినెస్ ప్రాసెస్ ఉంది, దాంట్లో కొన్ని పార్ట్స్ వచ్చేసరికి కంప్యూటర్ చేస్తుంది, ఆర్ ఎల్స్ ప్రోగ్రామ్ లాజిక్ ఇన్ దట్ సాఫ్ట్వేర్ చేస్తుంది, లేకపోతే కనుక మన హ్యూమన్ చేస్తాడు. దెర్ మే బి ఎ ఛాన్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఓకే, లైక్ ఇప్పుడు రికన్సిలియేషన్ ఉంది, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ మనం అకౌంట్స్ లో చేస్తూ ఉంటాము. అలాంటివి మాన్యువల్ గా చేయొచ్చు, లేకపోతే కంప్యూటర్ చేయమన్నా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంట్రోల్స్ అనేవి అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అన్ని టైప్స్ ఆఫ్ రిస్క్ అనేవి అరైజ్ అవుతున్నాయి అని చెప్పి మనం ఇందాక అనుకున్నాం, రైట్? అంతే కదా. ఈ ఇంపార్టెంట్ ఈ ఐటీ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో 2 టైప్స్ ఉంటాయి. అంటే అవి కేటగిరీస్ లాగా అనమాట. ఒకటి జనరల్ కంట్రోల్స్, ఇంకోటి అప్లికేషన్ కంట్రోల్స్. వాటిని మనము సింపుల్ గా ఎలాబరేట్ చేస్తే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ కంట్రోల్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని బయట ఏవైతే కంట్రోల్స్, అంటే దాని హోల్లో ఆ సర్కిల్ మీద ఏదైతే మనం కంట్రోల్స్ అప్లై చేస్తామో వాటిని
జనరల్ కంట్రోల్స్ అంటాం. అప్లికేషన్ కంట్రోల్స్ అంటే ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల మనము పెట్టే కంట్రోల్స్ అన్నమాట. ఒకటి జనరల్ గా ఆన్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ఏ హోల్ మీద మనం పెట్టే కంట్రోల్స్ ని జనరల్ కంట్రోల్స్, అండ్ దాని లోపల అప్లికేషన్స్ లోపల మనము పెట్టే కంట్రోల్స్ ని అప్లికేషన్ కంట్రోల్స్ అంటాం. సో ఈ కంట్రోల్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐటీజీసీ ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రోల్స్ పర్వేడ్ అక్రాస్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఐటీ ఎన్విరాన్మెంట్. టోటల్ ఎన్విరాన్మెంట్ కి మనకి ఈ కంట్రోల్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దాంట్లో కొన్ని ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీ. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోసం మనము కొన్నిసార్లు పాస్వర్డ్ సెట్టింగ్, తర్వాత కొందరికి మనం యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ ఇస్తాము. దాని తర్వాత హ్యాకర్స్ రాకుండా, వైరసెస్ ఎక్కకుండా మనము యాంటీ వైరస్ సాఫ్ట్వేర్స్ అనేవి ఎక్కిస్తూ ఉంటాము, ఇలాంటివి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అండ్ అథెంటికేషన్. యాక్సెస్ కంట్రోల్స్ ఆర్ మెజర్స్ టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ద ఓన్లీ అథరైజ్డ్ పర్సన్స్ హ్యావ్ యాక్సెస్ టు ద సిస్టమ్. ఓన్లీ ఎవరికైతే రైట్ ఉంటుందో, ఎవరికైతే పవర్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేనేజ్మెంట్ ముందే డిసైడ్ అవుతుంది. సో మేనేజ్మెంట్ డిసైడ్ అయిన తర్వాత వాడికి సపరేట్ యాక్సెస్ రైట్స్ అనేవి ఇస్తాం అనమాట. అండ్ సో దట్ వేరేవాడు వచ్చి ఆ సిస్టమ్ ని యాక్సెస్ చేయలేకుండా ఉంచుతాం. Next, separation of key IT functions. Secure development of IT requires the organization to have separate IT organization structure with key demarcation of duties for different personnel. అంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అని చెప్పచ్చు. సింపుల్ గా చెప్పాలంటే అన్ని డ్యూటీస్ ఒకటికే చెప్పాను అనుకోండి, వాడు చాలా మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి చాలా హై. సో అందుకని చెప్పి మనము డ్యూటీస్ అన్నిటిని మనము ఐటీ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ అక్విజిషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్విజిషన్ అంటే అక్వైరింగ్ ఫ్రమ్ వెండర్స్, ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కుంటామో వాళ్ళ దగ్గర నుంచి, అండ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, మేనేజ్మెంట్ షుడ్ ఎస్టాబ్లిష్ అక్విజిషన్ స్టాండర్డ్స్ that address the security, functionality and reliability issues related to systems acquisition. ఏది పడితే అట్లాంటి సిస్టమ్స్ మనము కంపెనీలో కొనుక్కోం కదండి, బిజినెసెస్ సెకండ్ హ్యాండ్ లో కొనుక్కొని వైరసెస్ ఉన్నట్టు కొనుక్కొని. సో వాళ్ళు అవన్నీ చూసుకుంటారు, రిలయబిలిటీ చూస్తారు, దాని తర్వాత స్టాండర్డ్స్, ఒక పర్టికులర్ స్టాండర్డ్ ఉన్నటివి. లైక్ ఏదైనా పాడైపోయిన కంప్యూటర్ కొనుక్కోకుండా వాళ్ళు కొత్తది కొనుక్కోవడము, అండ్ మోర్ ఓవర్ ఏ వైరసెస్ లేకుండా రిలయబుల్ వెండర్ దగ్గర నుంచి కొనుక్కోవడం, ఎవడ నమ్మకస్తుల నుంచి కొనుక్కోవడం, ఇలాంటివన్నీ ఆ పాయింట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేంజ్ మేనేజ్మెంట్. ఇప్పుడు సడన్ గా ఏదైనా చేంజెస్ వచ్చాయి టెక్నాలజీలో కానీ, లేకపోతే లాస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే అప్లికేబుల్ ఉన్నాయో వాటి నుంచి చేంజెస్ వస్తూనే ఉన్నాయి. సో ఆ చేంజ్ వచ్చిన తర్వాత మనం ఎలా బిహేవ్ చేయగలం అంటే ఎలా మేనేజ్ చేయగలము అనేది చేంజ్ మేనేజ్మెంట్ అంట. IT solutions deployed and its various components must be changed in tune with the changing needs as per changes in technology. So technology change అవుతున్న కొద్దీ మన మేనేజ్మెంట్ లో కూడా చేంజెస్ అనేవి వస్తూనే ఉండాలన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంది. సో మనం కూడా చేంజెస్ కి అప్లై అంటే అదే పాత్రలో మనం మూవ్ అవ్వాలి, మన టెక్నాలజీ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి మనం కూడా. సో దట్ ఈస్ కాల్డ్ చేంజ్ మేనేజ్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే హౌ యూ వుడ్ రెస్పాండ్ ఫర్ ఎ చేంజ్, దట్ ఈస్ కాల్డ్ చేంజ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాకప్, రికవరీ అండ్ బిజినెస్ కంటిన్యూటీ. హెవీ డిపెండెన్స్ ఆన్ ఐటీ అండ్ criticality makes it imperative that resilience of an organization operations should be ensured by having appropriate business continuity plan. సో నార్మల్ గా ఏంటంటే ఏదైనా ఆపదలు వచ్చింది, లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, బట్ యూ షుడ్ హ్యావ్ ఎ సెకండరీ ప్లాన్ so that you could continue your business organization objectives gaani, processes gaani. Okay, next, proper development and implementation of application software download చేసుకుంటే సరిపోదు, టెక్నాలజీ తెప్పించుకుంటే సరిపోదు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ తెచ్చుకున్నావు అబ్బాయి, కొత్త ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నావు, కొత్త ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోదు, దాని లోపల ఉన్న అప్లికేషన్స్ లైక్ గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇవన్నీ అప్లికేషన్స్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కూడా మనము సరిగ్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని సరిగ్గా డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి, అంటే అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, దాని తర్వాత దాన్ని మంచిగా ఇంప్లిమెంట్ కూడా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ డేటా ఫైల్స్. సో మనము స్టార్టింగ్ లో అంటే ప్రీవియస్ సెషన్ లో మనము సిఐఏటి అని గురించి మనము BPA ఇంప్లిమెంటేషన్ దాని యొక్క సక్సెస్ ఫ్యాక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అంటే డిస్కస్ చేసుకున్నాం. సో దాంట్లో CIA అనేవి
ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అవి చూపించాలి. అండ్ దాని తర్వాత డేటా ఫైల్స్ ఏవైతే మనము ఇన్స్టాల్ చేసుకుంటామో, అంటే డేటా ఫైల్స్ ఏవైతే మనము ఉంటాయో సాఫ్ట్వేర్లో, అవన్నీ కూడా కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి, ఇంటిగ్రిటీ చూపించాలి, తర్వాత అవైలబిలిటీ కూడా చూపించాలి. అవి ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఆ ఫ్యాక్టర్స్ మన సక్సెస్ని డిఫైన్ చేస్తుంది. వెయిట్లెడ్ సక్సెస్ ని బీపీఏ ఇంప్లిమెంటేషన్. సో ఆ బీపీఏ ఇంప్లిమెంటేషన్ ని ఇక్కడ మళ్ళీ అదే పాయింట్ రిపీట్ చేశాడు. ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ మేనేజ్మెంట్. ఏదైనా ఇన్సిడెంట్ అయితే కనుక దానికి ఎలా రెస్పాండ్ అవుతావు, అండ్ ఆ మేనేజ్మెంట్ ఏంటి, మేనేజ్మెంట్ ఎందుకు, ఆ ఇన్సిడెంట్ నుంచి మనము తొందరగా రికవర్ అవ్వడానికి. నెక్స్ట్, మానిటరింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ సపోర్టింగ్ సర్వీసెస్. సర్వర్స్. The servers and applications running on them are monitored to ensure that the servers, network connections and application software along with the interfaces are working continuously. మన సర్వర్స్ ఏవైతే ఉంటాయో, సపోర్టింగ్ సర్వర్స్ అండ్ అప్లికేషన్స్, అవన్నీ మంచిగా రన్ అవుతున్నాయా లేదా, నెట్వర్క్ కనెక్షన్స్ అన్ని మంచిగా ఉన్నాయా లేదా, ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఆర్ వాల్యూ యాడ్ ఏరియాస్. సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఏంటంటే, మనం ఒకరి దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకున్నప్పుడు ఆ సర్వీసెస్ అన్ని ఎలాంటి కండిషన్స్ ఉండాలి, అలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు అవన్నిటికీ ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. దాన్నే మనం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అంటాం. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ విత్ వెండర్స్ ఈజ్ రెగ్యులర్లీ రివ్యూడ్. అంటే రివ్యూడ్ అంటే కనుక, మనం ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీని అంతా మనము అవుట్ సోర్స్ చేసాం అంటే ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ తీసుకుంటున్నాం, కొనుక్కున్నాం. సో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. సో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నప్పుడు మనం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ లో కొన్ని కండిషన్స్ అనేవి చెప్తాం. సో ఆ కండిషన్స్ అన్నిటికీ వాళ్ళు దానికి తగ్గట్టే పని చేస్తున్నారా, మెయింటైన్ చేస్తున్నారా అన్నది మనము రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటూ ఉండాలి. యూజర్ ట్రైనింగ్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఆపరేషన్స్ పర్సనల్. సో యూజర్స్ ట్రైనింగ్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మన దగ్గర మేనేజ్మెంట్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరికీ టెక్నాలజీ గురించి మనం నేర్పిస్తూ ఉండాలి. సో దట్ మన టెక్నాలజీ ఏదైతే యూజ్ చేస్తున్నామో వాళ్ళు ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా యూజ్ చేయగలరు. లేకపోతే ట్రైనింగ్ చేయకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడతారు, అండ్ వాళ్ళు మంచిగా వాడకపోవచ్చు. అదన్నమాట. ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ కంట్రోల్స్. అంటే ఎన్విరాన్మెంట్ అంటే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఆ సర్కిల్ మీద ఉండే జనరల్ కంట్రోల్స్. బట్ ఇన్సైడ్ ఇట్ అప్లికేషన్ కంట్రోల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, డేటా ఎడిట్స్ ఎవరు చేయగలరు, ఎందుకు చేయగలరు, దానికి రీజన్ ఉండాలి, పర్మిషన్స్ ఏమేం కావాలి, సపరేషన్ ఆఫ్ బిజినెస్ ఫంక్షన్స్, ట్రాన్సాక్షన్స్ ఇనిషియేషన్ వర్సెస్ ఆథరైజేషన్. ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసేటోడు ఒకడు ఉంటాడు, ఆథరైజేషన్ చేసేటోడు ఇంకోటి ఉంటాడు. ఆథరైజేషన్ అంటే కనుక పర్మిషన్ లేకపోతే గ్రాంట్ చేయడం ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ని. బ్యాలెన్సింగ్ ఆఫ్ ప్రాసెసింగ్ టోటల్స్, ట్రాన్సాక్షన్ లాగింగ్, ఎర్రర్ రిపోర్టింగ్, ఎక్సెప్షన్ రిపోర్టింగ్. సో ఇవన్నిటికి అప్లికేషన్ కంట్రోల్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అప్లికేషన్ కంట్రోల్స్ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే, రిప్రజెంట్స్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద బిజినెస్ ఫంక్షన్స్ ఆర్ కంట్రోల్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అన్ అప్లికేషన్ టు ప్రివెంట్ ఆర్ డిటెక్ట్. సో టోటల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల నీకు చిన్న చిన్న పార్ట్స్ అన్నమాట ఈ అప్లికేషన్స్. సో ఈ పర్టికులర్ అప్లికేషన్స్ లో నీకు కంట్రోల్స్ అప్లై చేస్తే కనుక అది అప్లికేషన్ కంట్రోల్స్. ఓకే, అదన్నమాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంట్రోల్స్ అన్నమాట. దాంట్లో నీకు ఏమేంటివి, ఒకటి జనరల్ కంట్రోల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఉన్నది అప్లికేషన్ కంట్రోల్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ కి ఇదన్నమాట ఇవాల్టి టాపిక్. మనము ఇప్పుడు దాకా కంట్రోల్స్ గురించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంట్రోల్స్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ మన ఇంటర్నల్ కంట్రోల్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ SA 315 ప్రకారం ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ మనము లా పార్ట్ ఫినిష్ చేద్దాం. దాని తర్వాత ఫ్లో చార్ట్స్ గురించి నేనే చెప్తాను, లేకపోతే నేను ఒక మంచి వీడియోని రిఫర్ చేస్తాను, అది చూడండి, మీకు అర్థమైపోతుంది అసలు ఈ ఫ్లో చార్ట్స్ అనేవి ఎలా డ్రా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి. దాంతో మన ఫస్ట్ చాప్టర్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. డోంట్ వరీ, నేను తొందరగానే ఈ ఫస్ట్ చాప్టర్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆన్ మై లెవెల్ బెస్ట్ నేను ట్రై చేస్తాను దానికోసం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.